ETF ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. నమస్కారం డాక్టర్ వేదప్రియ రెడ్డి గారు. నమస్తే మేడం. చాలా మంది వరకు అమ్మాయిలు ర్యాపిడో ఓలా బైక్స్ ఏదైతే ఉందో అది ఎక్కి కొంచెం ఫాస్ట్గా వెళ్ళిపోవచ్చు, లేదు తక్కువ ఖర్చులో వెళ్ళిపోవచ్చు అనే రకంగా చాలా మంది వరకు కాలేజ్కి వెళ్ళే వాళ్ళు కావచ్చు, లేదంటే జాబ్స్కి వెళ్ళే వాళ్ళు కావచ్చు, ఏదైనా బయటికి వెళ్దాం అనుకున్నా సరే అమ్మాయిలు అబ్బాయిలు ఎవరైనా సరే బుక్ చేసుకునేది ర్యాపిడో బైక్ అని. సో బైక్ ట్రావెల్ అంటే చాలా ఈజీగా ఉంటుంది, ట్రాఫిక్లో ఎందుకు లేట్ చేయడం అనే రకంగా వెళ్ళిపోతుంటారు. ఈ అమ్మాయిలైనా అబ్బాయిలైనా సరే, అబ్బాయిలు అంటే ఓకే, కానీ అమ్మాయిలు ముఖ్యంగా తీసుకోవాల్సిన జాగ్రత్త ఏంటి? ఇలాంటి క్యాబ్స్ బుక్ చేసుకునే ముందు అమ్మాయిలు ముఖ్యంగా తీసుకోవాల్సిన జాగ్రత్త. పీపుల్ హూ హ్యావ్ గర్ల్స్ ఇన్ దర్ సిబ్లింగ్స్ వాళ్ళ బ్రాటప్ చాలా డిఫరెంట్గా ఉంటుంది. అవును. పీపుల్ హూ హ్యావ్ మామ్ సిస్టర్స్ వాళ్ళ బ్రాటప్ ఇంకా డిఫరెంట్గా ఉంటుంది. పిన్నిలు పెద్దమ్మలు వాళ్ళ. సో మీకు ఇది 100% అంటే పర్సనాలిటీ లైక్ యూ, దిస్ విల్ రియలీ అలారం యూ, దిస్ విల్ రియలీ డిస్టర్బ్ యూ, రైట్? అండ్ ఈ బిహేవియర్ మీలో చూస్తే ముచ్చటేస్తుంది, నాకు మంచిగా అనిపిస్తుంది. టు బి ఫ్రాంక్, యాజ్ అ విమెన్ ఐఎమ్ లైకింగ్ ఇట్ అండ్ ఐఎమ్ రియలీ ప్రౌడ్ ఆఫ్ యూ. నీలాంటి బిడ్డలు ఉంటే జైల్ అనేది ఏంటి నానా అని అడగాల్సిన రోజు వస్తుందని నా ఆశ. రైట్, కమింగ్ బ్యాక్ టు దిస్ బిహేవియర్. ర్యాపిడో బుక్ చేసుకొని ఆ అమ్మాయి వెన్ షీ ఈజ్ ఇన్ ద ప్రాసెస్ తనకెక్కడో షీ ఫెల్ట్ సంథింగ్ ఈజ్ గోయింగ్ రాంగ్ అండ్ తను అనుకున్నట్టుగానే జరిగింది అక్కడ. ఆ అబ్బాయి ఏం చేశాడు, ఫోన్ తీసేసుకున్నాడు ఆ అమ్మాయిది. ఎస్ మేడం నేను చూసుకుంటానులే రూట్ అని. దట్ వాజ్ ద ఫస్ట్ హంచ్. సెకండ్, ద మూమెంట్ హీ స్టార్టెడ్ ద వేవ్ లెంత్ చేంజ్ ఇన్ ద డ్రైవింగ్, it was confirmed that he was taking the second route, not the safest route. ఎస్. సో ఆ హంచ్, ఆ ఫీలే తనని వాళ్ళ కాపాడింది. ఆ ఫీల్ ఎంత స్ట్రాంగ్గా ఉండే తనకు అంటే ఏదో జరగరానిది జరగబోతుంది. గార్డియన్ ఏంజల్స్ తనకు లిటరలీ హెల్ప్ దెమ్ అవుట్ అండ్ తను జంప్ చేసేసింది. రన్నింగ్ వెహికల్లో జంప్ చేసి తనకు తాను కాపాడుకోగలిగింది. కానీ వెంకట్, టు బీ ఫ్రాంక్, ఎంతమంది 100% మైండ్ఫుల్నెస్ అనేది వాడుతున్నారు ఇవాళ? తనకు ఆ మైండ్ఫుల్నెస్ లేకపోయి ఉండింటే ఇవాళ తనతో ఏం జరిగి ఉండేది? 2+2 4 అయ్యేదా, 6 అయ్యేదా, 200 అయిందా? అందరికీ తెలుసు ఇక్కడ. అవును. సో ఐ విష్ అండ్ ప్రే దట్ ఎవ్రీబడి. సెకండ్ క్వశ్చన్ మీదే, ఒక విమెన్ స్పెసిఫికలీ ఏం ప్రికాషన్స్ తీసుకోవాలి అని. ఆల్వేస్ రిమెంబర్ మన రెగ్యులర్ రొటీన్. ఇప్పుడు చాలామంది వర్కింగ్ విమెన్, పాపం ప్రతి ఒక్క పేరెంట్ ఎడ్యుకేటెడ్ కాదు. అవును. అండ్ ప్రతి ఒక్క పేరెంట్కి ప్రతి ఒక్క చైల్డ్ ఆన్ సింక్ లేరు. ఫ్యామిలీ ఉంది, సేఫ్గానే ఉన్నారు, కానీ డే టు డే, మినిట్ టు మినిట్ మాట్లాడుకునే బిహేవియర్ లేని ఫ్యామిలీస్ చాలా ఉన్నాయి. అవును. తల్లి చేసినా కూడా బిడ్డ వారంకి ఒకసారి రివర్ట్ చేస్తుంది. సో తల్లి ప్రాణం తుక అన్నా కూడా నా బిడ్డ బాగానే ఉందిలే, దానికి నా అవసరం ఉంటే అదే చేస్తుందిలే అనుకుంటుంది తల్లి ఇక్కడ, రైట్? సో ఇలాంటి బిహేవియర్స్ ఉన్న ఫ్యామిలీస్కి డైరెక్ట్గా ఇంపాక్ట్ పడుతుంది. సో ఐఎమ్ టెల్లింగ్ ఆల్ ద విమెన్ అవుట్ దేర్, వర్కింగ్ విమెన్, స్టూడెంట్స్, మదర్స్, సిస్టర్స్, ఎనీ విమెన్ ఫర్ దట్ మ్యాటర్. మీ వయసు 10 yearsా 60 yearsా అన్నది పాయింట్ కాదు. ఇఫ్ యు ఆర్ విమెన్, దట్స్ మోర్ దెన్ ఎనఫ్. ఇవాళటి కేసెస్, అబ్యూస్ కేసెస్ ఎలా జరుగుతున్నాయి? 60-year-old విమెన్, 67-year-old విమెన్ రేప్ కేసు ఉంది. వాట్ ఆర్ యూ టాకింగ్? అంత ఏజ్ విమెన్, కమాన్. ఒక మదర్ అయ్యాక, వన్స్ మదర్ ఈజ్ ఆల్వేస్ అ మదర్, రైట్? మీరు ఇట్లా లోపలికి వస్తున్నారు వెంకట్. వాట్ డూ ఐ కాల్ యూ? హాయ్ వెంకట్. హాయ్ వెంకట్, ఏం చేస్తున్నారు బెటా, రైట్? అవును. సో వన్స్ మదర్ ఈజ్ ఆల్వేస్ అ మదర్. సో ఒక మదర్ అయిన తర్వాత చాలాసార్లు ఏమవుతుందంటే వెంకట్, ఒక అబ్బాయి తప్పు చేస్తాడేమో అన్న ఆలోచన చాలా తక్కువగా వస్తుంది. బై డిఫాల్ట్ మన బిడ్డని ఎలాగైతే మనం దగ్గర తీసుకుంటామో, తప్పులని ఒప్పుల్లాగా చూస్తామో, ఆ బిహేవియర్ పక్క వాళ్ళ దగ్గర కూడా విమెన్కి వచ్చేస్తుంది, విచ్ ఈస్ ద ప్రాబ్లమ్ టుడే, రైట్? అలాగని ప్రతి ఒక్కరి బ్యాడ్ అండ్
నేను అనట్లేదు, కానీ ఆ 6th సెన్స్ ఏదైతే గట్ ఫీలింగ్ అని చెప్పానో ఆ గట్ ఫీలింగ్ని ఆన్ పెట్టండి ఆల్ ద టైమ్. మీ కళ్ళు ఎలా ఓపెన్ ఉంటున్నాయి, ద సేమ్ వే. మీ ఫోన్ ఎలా ఛార్జ్ ఉంటుంది 100%, ద సేమ్ వే ఆ గట్ ఫీలింగ్ ఆనే ఉండాలి. వీడు సేఫే, ఎప్పుడు 10 ఏళ్ల ముందు కాదు, ఇప్పుడు సేఫా, ఇవాళ సేఫా కాదు, ఇప్పుడు సేఫా. ఈ క్వశ్చన్ నీకు 24 hours తిరగాలి. ఓకే, ఈ క్వశ్చన్కి ఆన్సర్ ఈజ్ మైండ్ఫుల్నెస్. ఈ మైండ్ఫుల్నెస్లో ఒక మనిషి ఉన్నప్పుడు, మనం ట్రావెల్ అని ఒక వెహికల్ మీద కూర్చున్నప్పుడు వీ నీడ్ టు నో, వీ నీడ్ టు ఫీల్. ఎనర్జీ తప్పు చెప్పదు, గట్స్ ఎప్పుడు తప్పు చెప్పదు. నేను నీతో మాట్లాడుతున్నాను కానీ వెంకట్ ఎక్కడనో తంతుంది, నాకు ఎక్కడనో తంతుంది, 2+2 4 అవ్వట్లేదు, 2+2 4 అవ్వట్లేదా, లేచి కదలండి. ఎందుకు మిస్టేక్ అవుతుంది, మిస్టేక్ బ్లండర్ కాకుండా అవుతుంది. చిన్న గీతతోని బయటపడండి, పెద్ద గీత అవసరం లేదు. ఈ కన్వర్జేషన్ అనేది ఏ విధంగా స్టార్ట్ అవుతుంది, ఏ విధంగా ట్రాప్ చేస్తున్నారు కొంతమంది? వెంకట్, నేను ఒక స్ట్రేంజర్తోని బైక్ మీద కూర్చున్నాను అంటే ఆడపిల్లకి ఆ భయం ఉండాలి, రైట్? నేను క్యాజువల్గా మాట్లాడడం అన్న బిహేవియర్ ఇంట్రడ్యూస్ చేయకూడదు. నాట్ ఓన్లీ బైక్, కార్, క్యాబ్ అయినా సరే, ఇదైనా సరే No. ట్రావెల్ చేస్తామంటే ఎనీ స్ట్రేంజర్ ఫర్ దట్ మ్యాటర్, ఆఫీస్లో కావచ్చు, ఎక్కడైనా కావచ్చు, స్పెసిఫికలీ రైడ్స్లలో ఏమవుతుందంటే దే ఆర్ ఎంక్లోజ్డ్. ఓకే, అంటే వాళ్ళకి హెల్ప్ దొరకడం తక్కువ. అండ్ ఎవరైతే అబ్యూజర్ ఉన్నారో ఆ ప్రెడిటర్, ఆయనకి ఏంటి అంటే నువ్వు 10%కి 10% దొరికినావు, ఆల్రెడీ ఫిజికలీ దొరికేసినావు, రైట్? ఇప్పుడు ఒక ఆఫీస్ సెటప్లో ఒక స్ట్రేంజర్ నన్ను ఏమైనా చేయడానికి 2 సార్లు 3 సార్లు ఆలోచిస్తాడు. ఖచ్చితంగా. కార్ సెటప్లో ఒక్కసారి కూడా ఆలోచించే అవసరం లేదు, రైట్? బైక్ సెటప్లో అయితే గోవింద గోవింద, రైట్? ఇంక నేను ఆలోచించిన అవసరం లేదు, వాడికి ఆలోచన రావడమే లేట్. బైక్ ఈజ్ ఆల్వేస్ లైక్ దట్. యూ ఆర్ వాకింగ్ ఆన్ దట్ సిల్వర్ థ్రెడ్ యాజ్ అ విమెన్. ఓకే, ఈ కాన్వర్సేషన్ వాళ్ళది, సే సపోజ్ హీఈస్ టాకింగ్ టు మీ, రైట్? మనం మాట్లాడేటప్పుడు అబ్బా గోవింద అన్నాను అనుకోండి, రైట్? హీ విల్ స్టార్ట్ టాకింగ్ అబౌట్ ద టెంపుల్, ఎగ్జాక్ట్లీ, రైట్? నా వర్డ్తోని తను వరల్డ్ని కనెక్ట్ చేస్తాడు. మళ్ళీ చెప్తున్నా వినండి, మీరు అనే పదాలతోనే, మీ వర్డ్స్తోనే తను వరల్డ్ క్రియేట్ చేసుకోగలడు. కాబట్టి నెవర్ ఎవర్ టాక్ అ వర్డ్ టు హిమ్. నెంబర్ 1, కాన్వర్జేషన్ ఉండరాదు. స్ట్రేంజర్తోని రైడ్లో కాన్వర్జేషన్ ఉండరాదు. నెంబర్ 2, మనం ఫోన్స్ మాట్లాడరాదు. ఫోన్స్ ఎలాంటివి మాట్లాడరాదు? పర్సనల్ ఫోన్స్. బెటా తినేసినవా నాన్న, స్కూల్ ఫీజు కట్టేసినాం కదా నాన్న, వస్తున్నా నాన్న అంటే నీకు బిడ్డ ఉంది అని చెప్తున్నావు నువ్వే, రైట్? నేను ఒక్కడనే కాదు నాన్న, నా బిడ్డ కూడా ఉన్నాడు రేపు, నువ్వు బోదర్ చేయడానికి అని ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాను, రైట్? సో నెవర్ ఎవర్ స్పీక్ ఆర్ గివ్ ఇంటర్నల్ ఇన్ఫర్మేషన్ టు అ స్ట్రేంజర్. ఓకే. నెంబర్ 3, మీ ఫ్యూచర్ ప్లాన్స్, అంటే మీ ట్రావెల్ ప్లాన్స్ కానీ, ఏమో బా ఇట్లా హాట్గా ఉందనుకో వెంకట్, అమ్మయ్య ఇవాళ ఒక్క రోజులే, రేపైతే మళ్ళానే వెళ్ళిపోతున్నాం కదా, ఇంక 1 రోజుల దాకా రామ్ అంటే వాడికి ఏం చెప్తున్నావు? అరే నువ్వు నన్ను ఇవాళ తీసుకపోతే 1 రోజుల దాకా నన్ను ఎవడు వెతకడు రా అని చెప్తున్నావు, రైట్? ఆఫీస్లో, ఇంట్లో అందరికీ చెప్పేసావు, ఎక్కడికి వెళ్తున్నావు అన్నావు, మనాలి వెళ్తున్నావు అని చెప్పావు, ఎక్కడికి ఎన్ని రోజులు అన్నావు, 10 days అన్నావు. సో యు ఆర్ గివింగ్ హిమ్ దట్ హింట్. సో స్ట్రైట్గా ఫార్వర్డ్గా పోయే మనిషికి కూడా లుక్ ఎట్ ద ఇన్ఫర్మేషన్. సో ఈ ఇన్ఫర్మేషనే గోల్డ్ డిగ్గర్ అవుతుంది. ఈ ఇన్ఫర్మేషన్తోనే వాళ్ళకు ఏదో చెయ్యాలేమో, చెయ్యొచ్చేమో అన్న ఫీల్ వస్తుంది. పాయింట్ నెంబర్ 2, ఫిజికల్ డిస్టెన్స్ ఈజ్ 100% ఇంపార్టెంట్. నేను ఆడపిల్లలు అంటే దూరంగా ఉండాలి, మగపిల్లలు అంటే పర్లేదు అని నేను అనట్లేదు. ఎవరైనా కూడా ఒక స్ట్రేంజర్తోని క్యాజువల్గా షోల్డర్ మీద చేతులు వేయడం, నడుం పట్టుకొని కూర్చోవడం, దట్ ఈస్ సంథింగ్ 100% రాంగ్ ఫ్రామ్ హిస్ పాయింట్ ఆఫ్ వ్యూ. ఎందుకు అంటే అమ్మాయి పాపం తన మనసులో ఏదో ఉందని నేను అనట్లేదు, ఆర్ అబ్బాయి తన మనసులో ఉంది అని కూడా నేను అనట్లేదు, కానీ ఈ బిహేవియర్ స్పార్క్ క్రియేట్ చేస్తుంది, రైట్? ఒక పాట్ హోల్, ఇండియా అంటే పాట్ హోల్స్ ఉంటాయి, పాట్ హోల్స్ ఉన్నప్పుడు ఆడపిల్లలు భయపడడం సర్వసహజం, రైట్? కానీ ఇట్ డజంట్ మీన్ పాట్ హోల్ వచ్చిందా, యా తెలియకుండా ఇలా పట్టుకున్నావు, రిఫ్లెక్స్, అది అర్థమవుతుంది. ఆ తర్వాత చెయ్యి తీసేసే ఐఎమ్ సారీ అని చెప్పు. అంటే ఏంటి? అమ్మాయి
టచ్కి చాలా దూరంగా ఉంటుంది. క్యాజువల్ అమ్మాయి కాదు, వాడికి హెచ్చరిక. ఎస్ రైట్. సో ఒకవేళ అవసరంగా తనని ముట్టాల్సి వస్తే అవసరం అయిపోగానే ఇమ్మీడియట్గా తీసేసి స్పెసిఫికలీ సారీ అని చెప్పండి. సారీ అని అన్నా అని పిలవకండి. పిలిచినప్పుడు చాలా మందికి ఉల్టా ట్రిగర్ అవుతుంది. అది అదేంటది, నేను బాలేనా, నేను దీనికి సరిపోనా, నేను అన్ననా, ఇంకోడైతే అన్న కాదా, వాడినైతే అన్న అనకపోతుండేనేమో, నన్ను ఎందుకన్నా అన్నది, ఓకే నేను లావు ఉన్నా కాబట్టి అన్నదా, నల్లగా ఉన్నా అన్న కాబట్టి అన్నదా, ఇక్కడ నుంచి నేను ఏమన్నా చేసి ఈ పిల్లకి నేను అన్న కాదు ఇవాళ అని ప్రూవ్ చేయాలి. ఎక్కడ మొదలైంది ఎక్కడ ఎండ్ అవుతుంది. ఆల్వేస్ రిమెంబర్, అటు సైడ్ ఉన్న వాళ్ళ మైండ్, వాళ్ళ ప్రాసెస్, వాళ్ళ థాట్ ప్రాసెస్ని మీరు ఇక్కడ నుంచి ఆలోచించగలగాలి. నేను ఇటు సైడ్ ఉన్నాను అనుకో వెంకట్, నేను అన్నానే కదా అన్నాను అనిపిస్తుంది. కానీ అటు సైడ్ ఉన్నోడు, క్వైట్గా ఉన్నోడు, అదేందిరా నన్ను అన్నా అంటదిరా, నేను సరిపోనారా, లేపినట్టు అవుతుంది వాళ్ళని. సో డోంట్ సే ఎనీథింగ్, జస్ట్ సే సారీ సార్, సారీ సార్. రెస్పెక్ట్ ఇవ్వండి. వాడికి ఆలోచన తప్పు వచ్చినా కూడా అరే పాపం ఆమెకి నాకు రెస్పెక్ట్ ఇచ్చి మాట్లాడుతుంది. రెస్పెక్ట్ విల్ ఆల్వేస్ ప్రొటెక్ట్ యూ. ఖచ్చితంగా. థర్డ్ పాయింట్, రైట్, రెస్పెక్ట్ ఇచ్చి మాట్లాడండి. దానికంటే ముందు పాయింట్, డిస్టెన్స్ మెయింటైన్ చేయండి. దానికంటే ముందు పాయింట్, ఇన్ఫర్మేషన్ ఇవ్వకండి. మాట్లాడి ఇన్ఫర్మేషన్ ఇవ్వకండి. ఎవరితో మాట్లాడకండి. ట్రై టు బీ కామ్ అండ్ ట్రై టు చాట్. ఇంకొకటి, చాట్ ఎవరితోని చేస్తున్నాం అన్నది చాలా ఇంపార్టెంట్ వెంకట్. నేను నా బాయ్ ఫ్రెండ్తో చాట్ చేసినా కూడా నా ఫేషియల్ ఫీలింగ్స్ ఆర్ వెరీ క్యాజువల్, వెరీ హ్యాపీ, రైట్, వెరీ రొమాంటిక్, వెరీ సెడ్యూసింగ్, ఏమన్నా కావచ్చు బాస్. లీగల్, నా మొగుంతో నేను లీగల్ని మాట్లాడుతున్నా కావచ్చు, కానీ నా బిహేవియర్ మారుతుంది. ఆ బిహేవియర్ తనని చోకన్నా చేస్తుంది. సో ఆల్వేస్ మీ పర్సనల్ బిహేవియర్ ఎవరితోనైతే ఉందో వాళ్ళతోని స్పెసిఫికలీ చాట్లు కానీ ఫోన్లు కానీ థర్డ్ పర్సన్ దగ్గర చెయ్యొద్దు. ఓకే, ఇక్కడ ఇంకొక చిన్న క్వశ్చన్ అడుగుతానండి. కొంతమంది ఇప్పుడు నేనైతే ఎవరైతే చెప్పానో క్యాబ్ డ్రైవర్స్ కావచ్చు, లేదంటే ఓలా ఊబర్ నడిపించే వాళ్ళు కావచ్చు, ఇటువంటి వాళ్ళు ఏంటి అని అంటే వాళ్ళు బతుకు తెరుగు కోసమే ఏదో ఒకటి నడిపించుకుంటారు. ఎంతో కొంత అమౌంట్ వస్తాయి పాకెట్ మనీకా, లేదంటే అదే జీవనం అన్నట్టుగా సాగించే వాళ్ళు ఉంటారు. ఇటువంటి వాళ్ళని ట్రావెల్గా బుక్ చేసుకొని ఆ తర్వాత మోసం చేసే వాళ్ళు కూడా కొంతమంది ఉంటారు. ఇటువంటి వాళ్ళతో వీళ్ళు జాగ్రత్తగా ఉండాలి అని అంటే ఏ విధంగా ఉండొచ్చు అంటారండి? సపోజ్ ఐఎమ్ అ గర్ల్, ఇంతసేపు నేను గుడ్ గర్ల్ కదా బాస్, ఇప్పుడు నేను బ్యాడ్ గర్ల్, యు ఆర్ ద ఇన్నసెంట్ బాయ్, ఓకే, ఐఎమ్ ద బ్యాడ్ గర్ల్. నాకు ప్రస్తుతానికి బతుకు తెరుగు లేదు, మంచిగా ఉన్నోడిని చూసుకుంటాను, పెళ్ళి చేసుకుంటాను, ప్రస్తుతాన్ని నువ్వు పని చేస్తూ నేను కూర్చొని తింటాను, ఇది నా ప్లాన్. ఓకే ఓకే, అండ్ నా స్టేజ్కి నాకు దొరికేటోడు ఓలోనో ఇదో అనుకున్నాం రైట్ నా. ఓకే, నవ్ యు ఆర్ ద టార్గెట్. సో నేను కూర్చున్నప్పుడు ఎలా కూర్చుంటాను, క్వైట్గా కూర్చొని ఐ విల్ ఎక్స్ప్లిసిట్లీ షో ఎంపతి వచ్చే డైలాగ్స్ చెప్తాను. చిన్నప్పటి నుంచి అంతే, పుట్టాను అమ్మ చనిపోయింది, నాకు ఎప్పుడు బ్యాడ్ లక్కే, ఎవ్వరూ లేరు నాకంటూ ఒక్క మనిషి ఉంటే నేను ఏమన్నా చేయగలను అంటే పక్కన వాడు పాపం వాడేమంటాడు, అయ్యో మేడం అలా అనుకోకండి, దేవుడు మీకు మంచిగా చేస్తాడు, మంచి వాళ్ళకి మంచి జరుగుతుంది అంటే నువ్వు బాగా చెప్తావు, నువ్వు దేవుడిలాగే చెప్తున్నావు. ఇంటర్నల్లీ మిమ్మల్ని లేపుతున్నా నేను. ఓకే, దిగేటప్పుడు ఇంకా 5 minutesలో వస్తుంది అంటే నాకు సూసైడ్ చేసుకోవాలనిపిస్తుంది, నాకు జీవితం వద్దనిపిస్తుంది, ఇంకా నేను బతుకుతానో లేదో తెలియదు, నా ఆస్తి ఎవరికి ఇవ్వాలో నాకు అర్థం కావట్లేదు, ఫ్యామిలీలో ఇంతమంది ఉన్నా నాకు ఎవరి మీద నమ్మకం లేదు, ఎవరైనా ఉంటే బాగుండు, నా కోసం పుట్టిన వాడిని పంపించు దేవుడా, ఒక సైన్ ఇవ్వు దేవుడా. నాకే అనిపిస్తుంది అంటే రైట్, దిగగానే ఇంకా నీలో చలనం నాకు రాలేదనిపిస్తే ఏమో పోలీసు వాళ్ళు లాస్ట్ కాల్ చూస్తారు, మిమ్మల్ని అడుగుతారు, మిమ్మల్ని అడిగితే మీరు చెప్పండి, మీరు మంచి వాళ్ళే పాపం, వాళ్ళు ఒకవేళ మిమ్మల్ని డౌట్ చేస్తే మాత్రం నేను తట్టుకోలేను, మంచి వాళ్ళ మీదే అందరూ డౌట్ చేస్తారు. ఈ ఒక్క మాటతోటి సరే మీరు కూల్గా ఇంటికి వెళ్ళండి, నేను కాల్ ఏమండి మీరు సేఫ్గా ఉన్నారా, చాలా హెడేక్గా ఉంది, అస్సలు నిద్ర పట్టట్లేదు, ఆకలి వేస్తుంది, ఏమన్నా తెచ్చిస్తారా తినడానికి, నువ్వు ఇంటికి వచ్చావా పిల్ల ఒక్కతే ఉందా, పని అయిపోయింది, తర్వాత నీ లైఫ్ అయిపోయింది, 3 ముక్కలు అయిపోయిన స్టోరీ. సో ఇక్కడ ఏమైంది, నా కార్ని బుక్ చేసుకునే రేంజ్ అమ్మాయి నాతో ఫ్రెండ్లీగా ఉంటుంది, నాతో మాట్లాడుతుంది, నన్ను ఇంటికి పిలుస్తుంది అని అంటే బా నేను తోపు తురుము, ఇంక నేను అమ్మాయిని పడేసా,
అనే రకంగానే తీసుకుంటారు వీళ్ళు. కానీ అక్కడ జరిగేది ఏంటి? జీవితాంతం నీ బిల్లుల మీద ఆమె బతుకుతుంది. అది భార్య స్టేజ్కి వచ్చి. అంటే రేపు పొద్దున నువ్వు 7 o'clock వచ్చేటోడివి 7:05 వస్తే ఎవరితో తిరిగావు, అది కూడా ఉంటుంది బంపర్ ఆఫర్. Yes, ఇది స్టార్ట్ అవుద్ది. ఆ తర్వాత మెల్లిగా స్టార్ట్ అయ్యేది ఏంటి అంటే డైలీ ఫుడ్ వీడియో పెట్టాలి, బెడ్ వీడియో చూసుకోవాలి, రూమ్ రెంట్ వీడియో కట్టాలి, అన్ని వీడియో కట్టాలి. భార్య, నేను ఇంకా లీగల్ పాయింట్ చెప్తున్నా, భార్య ఎక్కడ పోతావు ఎక్కడ పోలేవు, ఇక భార్య అయిపోయింది. గ్రేట్ అండి, వెరీ గుడ్ ఎక్స్ప్లెనేషన్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ వేదప్రియ రెడ్డి గారు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.